సరే, ఇంకో కొత్త విషయం ఏంటంటే జడా శ్రవణ్ కుమార్ గారు. సో, ఆయనని గూడా మీరే కొంచెం మీడియా ముందుకెళ్ళమని చెప్పో, లేదంటే ఆయన డిప్యూటీ సీఎం కోసం పోరాటం చేస్తున్నారు. నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే ఆయన డిప్యూటీ సీఎం అన్నట్లుగా కొంతమంది కామెంట్ చేస్తా ఉన్నారు ఈరోజు. ఆయనకు ఒక రాజకీయ పార్టీ ఉందనుకుంటా. ఉంది. డెఫినెట్‌లీ ఆ రాజకీయ పార్టీ మీతో కలిసి పోటీ చేస్తా, లేదంటే మీలో విలీనం చేయడం సంథింగ్, మొత్తానికైతే మీ పార్టీకి సపోర్టివ్‌గా ఉంటున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. అందువల్ల డిప్యూటీ సీఎం అవుతారా? ఆ! అంటే నార్మల్‌గా రాజకీయ పార్టీ పెట్టుకున్నోడి ఉద్దేశ్యం ఏముంటదంటే, నేను ముఖ్యమంత్రిని అవుతానని చెప్పుకుంటాడు. ఓకే. నా పార్టీ పవర్‌లోకి వస్తుందని చెప్పుకుంటాడు. పెట్టుకున్న వెంటనే మా పార్టీ రాజకీయ అధికారంలోకి రాదు. నాకు డిప్యూటీ ఇస్తే సరిపోద్దని ఎవడు అనుకోడు. హ్మ్. ఒకళ్ళు అనుకున్నాడైతే సరెండర్ అయినట్టు హ్మ్. ఎవరైనా సరే. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ అయిపోయాడు కాబట్టి, మిగతా భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు డిప్యూటీ సీఎంలు అవుతారా? మిగతా రాజకీయ పార్టీలన్నీ కూడా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్‌లు అవుతారా? హ్మ్. ఐ డోంట్ నో. జడా శ్రావణ్ కుమార్ గారు ఏ దృష్టితో నాకు డిప్యూటీ సీఎం అహా! అవుతాను కాదు. ఆయన మీరన్నది అనలేదు. బట్ ఆయన పైన ఆరోపణలు చేస్తున్నారు చాలా మంది. ఏమని? వైఎస్ఆర్‌సీపీ ఆయన వెనక ఉంది. ఆయన బ్యాక్ ఎండ్‌లో వైఎస్ఆర్‌సీపీనే ఉందని చెప్పేసి. నేను ఇందాక చెప్పాను గదా! హ్మ్. అది వీళ్ళందరిని పెట్టుకోవాల్సిన అవసరం మాకేంటి? వి ఆర్ ఆల్ మా దగ్గర సఫిషియెంట్‌గా ఉన్నారని చెప్తున్నా. హ్మ్. పోరాటం చేసేవాళ్ళు మా దగ్గర సఫిషియెంట్‌గా ఉన్నారు. రైట్. వాళ్ళని చెప్పమనండి. మా దగ్గర లేము. మేము వైసీపీలో చేరామని ఒకవేళ వాళ్ళు చెబితే మేము చేర్చుకుంటే అప్పుడు మా వోళ్ళు అంతే కదా! రైట్. ఇట్ ఈస్ యాస్ సింపుల్ యాస్ సచ్ కదా! రైట్. వాళ్ళు ఇంకో పార్టీలో ఉన్నారు. హ్మ్. వాళ్ళు యాక్టివిటీ చేస్తున్నారు. హ్మ్. డిప్యూటీ సీఎమో మామూలుగా ఏమనుకుంటామంటే, ఒక రాజకీయ పార్టీ పెట్టుకునేవాడు నేను ముఖ్యమంత్రిని అవుతాను హ్మ్. అని చెప్పుకుంటాడు. హ్మ్. కదా! అంతే చూడండి డెఫినెట్‌లీ. సినిమాల్లో ఆలీ ఏస్తుంటాడు కదా! అప్పుడప్పుడు. అదే అడగండి. బ్రహ్మానందాన్ని అడగండి. ఆ! చెప్తారు కదా! ఈళ్ళందరూ. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఒక చర్చ జరుగుతుంది. వంగవీటి ఆశా కిరణ్ గారు. రంగా గారి డాటర్. ఆ మీ మధ్య ఏదో మీ పార్టీ మీ పార్టీ పాపం వైపా? 2, 3 మీటింగ్‌లు ఏదో పెట్టినట్టున్నారు. ఆ! తర్వాత మళ్ళా కామ్ అయినట్టున్నారు. ఆ! మళ్ళీ రీసెంట్‌గా ఇప్పుడు చర్చ చూద్దాం జరుగుతుంది. ఎలక్షన్ టయానికి ఎవరు ఆమె వస్తారు. జనసేనలో గాని, లేదంటే వైసీపీలో గాని జాయిన్ అవ్వబోతున్నారనేది దట్ ఈస్ చర్చ. దేర్ చాయిస్ కదా! హ్మ్. సో, వి ఆర్ నాట్ హియర్ టు స్టాప్ దోస్ పీపుల్. వైసీపీ లెట్ దెమ్ యాక్సెప్ట్ చేస్తదా? వస్తే? లెట్ దెమ్ యుటిలైజ్ దేర్ చాయిస్. హ్మ్. వాళ్ళు ఎక్కడ రావాలనుకుంటున్నారో పోయే స్వేచ్ఛ వాళ్ళకుంటుంది. రైట్. ఆఫ్టర్ ఆల్ హ్మ్. మేమెవరం చెప్పడానికి. ఒకవేళ వంగవీటి మోహన్ రంగా గారి కూతురు గాని, కొడుకు గాని వైసీపీకి రావాలనుకుంటే ఒకళ్ళు అనుకుంటే వాళ్ళు అనుకోవచ్చు. రానివ్వాలా లేదనేది అవర్ డెసిషన్. ఓకే. దానికి కూడా సిద్ధంగా ఉన్నారా లేదనేది క్వెషన్ మార్క్. అంతే కదా! ఆ! సో, అవర్ లీడర్ హాస్ టు టేక్ ఎ డెసిషన్. రైట్. అవర్ పార్టీ షుడ్ హావ్ టు టేక్ ఎ డెసిషన్. అప్పుడే కదా అవతలోళ్ళు రావటానికి. వాళ్ళు రావాలని కోరుకోవటం వాళ్ళ తప్పేం లేదు. హ్మ్. బట్ రానివ్వాలా లేదా చేర్చుకోవాలి లేదనేది కూడా యువతలోళ్ళ చాయిస్ ఉంటుంది కదా! అవును. అట్లనే వాళ్ళు కొంతకాలం తర్వాత కూడా అనవచ్చు. ఎవరు చెప్పారు మేము ఆ పార్టీలోకి పోతామని, మేము ఒక సొంత పార్టీ పెట్టుకోవాలనుకో దట్ ఈస్ దేర్ చాయిస్. రైట్. సొంత పార్టీ పెట్టుకున్నవాడు మేము డిప్యూటీ సీఎం వైసీపీతో ఉంటామంటే సొంత పార్టీ పెట్టుకోవడం ఎందుకు? మాలాగా ఉండి మా దగ్గర నలుగురు డిప్యూటీ సీఎంలు ఉండారు కదా! అవును. అట్లా దానిలో చేరి కూడా తెచ్చుకోవచ్చు కదా! రైట్. సో, ఇది ఈరోజు ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మరో ముఖ్యమైన వ్యక్తితో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. థాంక్ యూ.